నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో నిర్మల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ వేముల వీరేశం. తెలంగాణ ఉద్యమ వీరులు స్మరిస్తూ ఎగిరిన జాతీయ జెండాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజల ఆకాంక్ష ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మాజీ మంత్రి ఐకే రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా నిర్మల్ జిల్లా అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రభుత్వ వేముల వీరేశం అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో మంగళార్జున రాష్ట్ర అవతరణ వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలు పురస్కరించుకొని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు మంజూరైన 74.93 కోట్ల రూపాయల చెక్కును, వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహణ కమిషన్ కు సంబంధించి 3.94 కోట్లు, 91,500 రూపాయల చెక్కును అందజేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం వీక్షించారు. ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానక్ శర్మల, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఉపేందర్ రెడ్డి, డిఎఫ్ఓ సుశాంత్ సుఖ్దేవ్ బోబ్డే, బైన్సా సాబ్ రాజ్మీర్ సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు కణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఐసోలేట్ చేస్తాం అంటే ఆ పేషెంట్ గురించి చాలా రెస్పాన్స్ చేస్తాం మన జిల్లాలో. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందుతుంది. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో విశేష పురోగతి సాధిద్దాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన జిల్లా కూడా అన్ని రంగాల్లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా అన్ని దశల్లో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాంతి భద్రతలు కాపాడటానికి అపారమైన కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు. ఎన్నో సంవత్సరాల ఉద్యమాలు, త్యాగాల, ప్రజల ఆకాంక్షల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మాజీ మంత్రి అల్లు వెంకట్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కేవలం ఒక రాజకీయ ఉద్యమం మాత్రమే కాదని ప్రజల ఆత్మగౌరవం కోసం, తమ హక్కుల కోసం, తమ భవిష్యత్తు కోసం సాగిన ప్రజా ఉద్యమం పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు, రైతులు, ఉద్యోగులు, మేధావులు ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది యువకులు తమ ఆత్మ బలిదానం చేసి ఆకాంక్షను బలీయం చేశారన్నారు. అమరుల త్యాగాలు స్మరించుకుంటూ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి ఐకిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, టీఎన్యూ సంఘ అధ్యక్షుడు ప్రభాకర్, డాక్టర్ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. వందనా 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 రామ్జీ గోండుకు వందనా, అమర వీరులకు వందనా. కోటి కోటి తల్లితు ధర్తీతి, కోటి కోటి తల్లితు ధర్తీతి, మావానికి వందనా వందనా, రామ్జీ గోండుకు వందనా. జోహార్ రామ్జీ గోండ్. నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మంగళవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఈ వేడుకల సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించి జాతీయ గీలాపన చేసి పోలీసుల గౌరవం స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారుల కలెక్టర్ బహుమతులు, మిఠాయిలు పంపించేసి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అమరులను స్మరిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనూ స్వీకరించారు. అనంతరం ఎస్పీ జానకి శర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. राष्ट्रीय सैल्यूट. गति एक, गति एक. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్యగానే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే పట్టణంలోని కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యవర్గానికి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ప్రకృతి సంపద మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై నేను ఎంతో గర్విస్తున్నాను. ఆ తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. ఎందరో అమరవీరుల త్యాగాలతో విశ్వశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం తెలంగాణ జై తెలంగాణ అరే నరేంద్రజీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క యువ నాయకుడు కేటీఆర్ ఈరోజు నిర్మల్ పట్టణంలోని మన జిల్లా పార్టీ ఆఫీసులో పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారం గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మనం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు నిర్మల్లో జెండా కార్యక్రమం కూడా పండుగ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మన రామకృష్ణ ఏ విధంగా అయితే ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక ముందు కూడా ప్రతి ఒక్క వర్గంలో ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా కూని చేస్తూ ఉన్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే రైతుల కోస ఒక పక్క పంటలు కొంటలేరు, ఇంకో పక్క కరెంటు సరిగా లేదు. ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితిలో ఎంత మంచిగా ఉండే తెలంగాణ ఈరోజు ఎట్లయింది తెలంగాణ. 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి ప్రదాత జాతిపిత మన కేసీఆర్ గారు. అలాంటి నాయకుడిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు చక్కగా లేదు, నీళ్లు చక్కగా లేదు, పంటలు కొంటలేరు. ఏ కార్యక్రమం కూడా రైతులు ఈరోజు పడిగాపులు కాస్తూ ఉన్నారు, కళ్ళల్లో కాస్తూ ఉన్నారు. మార్కెట్లలో కానీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ గోసైరా చూడలేక మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీను ఎంత తొందరగా అంత తొందరగా ఇంటికి పంపితే బాగుంటుంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. కాబట్టి మనం అందరం ఏదే విధంగా అయితే ఇంతకుముందు ఏ విధంగా అయితే మనము 2001 నుంచి ఏ ఉద్యమంలో మనము పనిచేస్తున్నామో అదే ఉధృతంతో అదే ఉత్సాహంతో అదే ఊపుతోని మనం పనిచేయాలి. తెలంగాణలో అనేక అక్రమాలు అనేక దగాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఎవ్వరికి కూడా ఏ ఒక్క ఫలితం కూడా దక్కకుండా ఈరోజు జరుగుతూ ఉంది. ఆనాడు కేసీఆర్ పెద్దలు మన తెలంగాణ ప్రజలు సంక్షేమంగా ఉండాలి, అన్ని విధాలుగా మంచి బ్రతకాలనే ఆలోచనతోటి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, చాలా అందరికీ అందుబాటులో ఉండి ఉన్నటువంటి సందర్భం. దాన్ని కాదని మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన తర్వాత 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏ కార్యక్రమం లేకుండా ఈరోజు మోసపూరితమైనటువంటి పాలనలో ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. పట్టణంలోని మల్లన్నగుట్ట అరణ్య క్షేత్రం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల భక్తులు రద్దీతో నిండిపోయి హరో మర అంటూ స్వామిని సరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరికి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసే అవకాశాన్ని ఆలయ కమిటీ కల్పించడంతో ప్రతి ఒక్కరూ భక్తి ప్రపత్తులతో స్వామివారికి అభిషేకం చేశారు. కావడి రథసేవలో పాల్గొని స్వామి నామస్మరణ చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ధర్మగర్ తలలో వినోదమ్మ, ములిదిరెడ్డి, గురుసా మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
సారంగపూర్ మండల కేంద్రంతో పాటు ధని, గోపాల్పేట్, నాగాపూర్, బోరిగాం, ప్యారమూర్ గ్రామాల్లో పూర్తయిన ఇంద్రమీలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీ లక్ష్మీకాంతరావు, ఎంపీ అజీజ్ ఖాన్లు, గ్రామ సర్పంచ్ కార్యదర్శి కలిసి నూతన గృహాలను ప్రారంభించారు. తెలంగాణ నేడు ఒక రాష్ట్రం, కానీ పుష్కరకాల కింద ఒక మహోన్నత ఉద్యమం. ఆంధ్ర పాలకుల చేతిలో బందీ అయిన తెలంగాణ విడిపించడానికి మరో స్వాతంత్ర ఉద్యమంలాగా జరిగిన ఉద్యమ ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో మంది ఉద్యమకారులతో ప్రాణాలు సైతం అర్పించి తెలంగాణ సాధనలో చిరస్మరణీయంగా మిగిలిపోయారు. అలాంటి ఉద్యమ సూత్రాలను ప్రాణత్యాగాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సారంగపూర్, దిలార్పూర్, లక్ష్మణచంద, మావడ, సోన్, నర్సాపూర్ జీ మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలా ఒక్కటేంటి, ప్రతి పాఠశాలలో ఒక జాతీయ జెండా ఎగరవేసి రాష్ట్రోత్తర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. స్వీట్లు పంచిపెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించుకున్నారు. నిర్మల్ టీవీ9 రిపోర్టర్ పూసల పోషెట్టి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా మంగళవారం మాజీ మంత్రి అల్లుది గడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోకను ఆకాంక్షించారు. మాజీ మంత్రి వెంట నాయకులు ధర్మాజు రాజేందర్, రమణారెడ్డి, భాస్కర్, మల్లె తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యోగాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో నిర్మల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ వేముల వీరేశం. తెలంగాణ ఉద్యమ వీరులు స్మరిస్తూ ఎగిరిన జాతీయ జెండాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రజల ఆకాంక్ష ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
మాజీ మంత్రి ఐకే రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.